హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. శ్రావణ శుక్రవారం నోము చేసుకుంటాం కదండి, ఆ రోజుకి చేసుకునే ప్రసాదాల సిరీస్ నేను పూర్ణం బూరెలు చూపిస్తున్నాను. 1 కప్పు మినపప్పు, అదే కప్పుకి 2 కప్స్ బియ్యం నైటే నానబెట్టేసుకోవాలి. అది మార్నింగ్కి చక్కగా ఇలా ఉబ్బుతాయి కదా, నానిపోతాయి. తర్వాత విడివిడిగా మిక్సీ చేసుకోవాలండి. నేను ఇలా ఈ కన్సిస్టెన్సీలో మినపప్పుని గ్రైండ్ చేశాను. తర్వాత బియ్యం ఇలా చేశాను అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చేతితో బాగా కలపాలి, అదే చూపిస్తున్నాను నేను. చాలాసేపు కలపాలి. తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడు వంట సోడా ఓన్లీ మనం మిక్సీలో చేస్తేనే వేయాలండి. లేదు గ్రైండర్లో చేస్తే కనుక వంట సోడా స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మంచిగా ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు శనగపప్పు, ఆల్మోస్ట్ నేనైతే 5-6 విజిల్స్ రానిచ్చాను. చక్కగా మ్యాష్ అయిపోయినాయి. అండ్ ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా తీసేసాను అనమాట. తీసేసి ఏ కప్పు శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లము పొడి వస్తుందండి, బ్లింకిట్లో దొరుకుతుంది. సో దీన్ని మనం ఏమి పాకం బట్టి వడపోయే అవసరం లేదు. నెక్స్ట్ మనం కొంచెం నెయ్యి వేసి ఇలా తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి దగ్గరికి వస్తుంది. అది ఆరే లోపల మనం ఒక బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి. ఆ నూనె వేడయ్యే లోపల అన్ని సేమ్ సైజులో బాల్స్ రెడీ చేసుకొని, ఇది మా మదర్ అలా ఇలా 2 వేళ్లతో వేస్తారండి. నాకు కూడా బాగానే వచ్చు. బట్ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పిండి పలచనైంది అనుకుంటా, ఇలా తీగలు వస్తున్నాయి. అందుకని నేను ఇంకో ఆల్టర్నేట్ వే ఏం చేశానంటే, ఈ స్పూన్తో తీసుకొని చక్కగా కలిపేసి, స్పూన్తోనే ఈజీగా అనిపించింది ఇవాళ పిండి కన్సిస్టెన్సీ ప్రకారం. మామూలుగా అయితే చేత్తో చాలా ఈజీగా ఫాస్ట్గా వేసేయచ్చు. చూసారా, ఫస్ట్ది అలా తీగలాగా ఉంది, కానీ మిగతావన్నీ నీట్గా వచ్చేసినాయి. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. నేను చెప్పిన కొలతలతో తీసుకోండి. ఒక్క కప్పుకి 2 కప్పులు బియ్యం చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవాళ సాటర్డే అయినా కూడా నేను అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారికి పెట్టి కొన్ని వెంకటేశ్వరకి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.